నమస్కారం. గర్భధారణ ప్రయాణం ఎంతో అందమైనది. కానీ ప్రసవం దగ్గర పడుతున్న కొద్దీ కొన్ని ఆందోళనలు మొదలవ్వడం చాలా సహజం. సో ఈరోజు మనం ప్రసవానికి శరీరాన్ని సిద్ధం చేసే ఒక పద్ధతి గురించి, దాని వెనుకున్న శక్తి గురించి వివరంగా మాట్లాడుకుందాం. చాలామంది గర్భిణులలో కనిపించే ఒక పెద్ద భయం ఏంటంటే డెలివరీ టైంలో శరీరం చిరిగిపోతుందేమో అని. నిజానికి ఇది చాలా కామన్గా వచ్చే ఆందోళన. ఆ నొప్పి ఎలా ఉంటుందో, శరీరం మీద దాని ప్రభావం ఎలా ఉంటుందో అని ఆలోచిస్తే కొంచెం ఒత్తిడిగా అనిపించొచ్చు. అయితే ఒక మంచి విషయం ఏంటంటే, ఈ ఆందోళనను అధిగమించడానికి సైంటిఫిక్గా ప్రూవ్ అయిన పద్ధతులు ఉన్నాయి. శరీరాన్ని బలంగా, ఫ్లెక్సిబుల్గా మార్చి ప్రసవాన్ని వీలైనంత సురక్షితంగా మార్చే ఒక మంచి టెక్నిక్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సరే, మరి అస్సలు విషయంలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్, దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది అన్నది చూద్దాం. మనం మాట్లాడుకుంటున్న ఈ టెక్నిక్కి సంబంధించిన భాగం పేరు పెరినియం. ఇది యోని ద్వారానికి, పాయువుకి మధ్య ఉండే కండరాలు, చర్మంతో కూడిన ప్రాంతమన్నమాట. ఇది పెల్విక్ ఫ్లోర్కు సపోర్టుగా ఉంటుంది. అసలు విషయం ఏంటంటే, ప్రసవ సమయంలో బిడ్డ బయటకు రావాలంటే ఈ ప్రాంతం బాగా సాగాలి. అందుకే ఇది బలంగా ఉండటంతో పాటు ఫ్లెక్సిబుల్గా, అంటే సాగే గుణాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి పోలిక ఉంది. పెరీనియం కణజాలం ఒక కొత్త లెదర్ షూ లాంటిది అనుకోండి. కొన్న వెంటనే ఆ షూ వేసుకుని నడిస్తే కాలుకి గాయమవుతుంది కదా. అదే రోజూ కొద్దిగా నూనె రాసి మెల్లగా మసాజ్ చేస్తే ఆ లెదర్ మెత్తదడి, సాగి మన కాలికి హాయిగా సరిపోతుంది. ఇక్కడ కూడా అంతే, అదే సూత్రం వర్తిస్తుంది. మరి ఈ మసాజ్ చేయడం వల్ల లాభాలు కేవలం మాటలేనా అంటే అస్సలు కాదు. వీటికి బలమైన సైంటిఫిక్ ఆధారాలున్నాయి. ఇది ప్రసవ సమయంలో తీవ్రమైన చిరుగుల ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది. అంతేకాదు, కొన్నిసార్లు డాక్టర్లు పెట్టే కోత అంటే ఎపిసియోటమీ అవసరాన్ని కూడా తగ్గిస్తుంది. ప్రసవం తరువాత కూడా నొప్పి తక్కువగా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రసవ సమయంలో కలిగే ఆ సాగే అనుభూతికి మానసికంగా సిద్ధం చేస్తుంది. సరే, దీనివల్ల లాభాలేంటో తెలిసాయి కదా. ఇప్పుడు సామయికదం. అసలీ మసాజ్ ఎలా చేయాలి, ఆ పద్ధతి ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇది ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. గర్భం దాల్చిన 34వ లేదా 35వ వారం నుంచి దీన్ని మొదలుపెట్టడం ఐడియల్ టైం అన్నమాట. కానీ దానికి ముందు, అంటే సుమారు 32వ వారంలోనే మీ డాక్టర్తో దీని గురించి మాట్లాడి వారి సలహా తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆ తర్వాత ప్రసవం అయ్యేంతవరకు ఈ మసాజ్ రొటీన్ను కంటిన్యూ చెయ్యొచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దీన్ని రోజూ గంటల తరబడి చేయక్కర్లేదు. వారానికి ఒక 3 నుంచి 4 సార్లు చేస్తే చాలు. ప్రతిసారీ కూడా కేవలం 5 నిమిషాలు అంతే, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. రోజూ కాకపోయినా రెగ్యులర్గా చేయడం అనేది ముఖ్యం. సరే, మసాజ్కి ఏ నూనె వాడాలి? దీనిపై భిన్నమైన సలహాలున్నాయి. కొన్ని గైడ్స్ బాదం, ఆలివ్ నూనె లాంటివి వాడమంటే, మరికొన్ని స్వచ్ఛమైన కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె మంచిదని చెప్తాయి. అయితే పెట్రోలియం జెల్లీ, వాసన వచ్చే లోషన్లు మాత్రం ఖచ్చితంగా వాడకూడదు. సో ఏది బెస్ట్ ఆప్షన్ అనేది మీ డాక్టర్తో ఒకసారి మాట్లాడితే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఆ టెక్నిక్ ఏంటో చూద్దాం. ఫస్ట్, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. గోళ్లు కత్తిరించి ఉండాలి. సౌకర్యంగా ఉండే పొజిషన్లో కూర్చోవాలి. ఇప్పుడు కొద్దిగా నూనె తీసుకుని బొటనవేళ్లను సుమారు 1–1.5 అంగుళాల లోపలికి యోనిలో పెట్టాలి. ఒక గడియారాన్ని ఊహించుకోండి. క్రిందికి అంటే 6 గంటల వైపు ప్రెస్ చేసి, ఆ తర్వాత యూ ఆకారంలో 3 గంటల నుంచి 9 గంటల వైపుకు మెల్లగా సాగదీయాలి. మొదట్లో కొంచెం మంటగా అనిపించొచ్చు, అది నార్మలే. ఆ సమయంలో నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఉండాలి. మొత్తం 5 నిమిషాల పాటు ఇలా రిపీట్ చేయాలి. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విషయానికొచ్చాం. ఈ మసాజు అందరికీ కాదు, కొన్ని ఆరోగ్య పరిస్థితులలో దీన్ని అస్సలు చెయ్యకూడదు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు చెప్పబోయే వాటిలో ఏ ఒక్కటి ఉన్నా సరే దయచేసి ఈ మసాజ్ ప్రయత్నించవద్దు. ఇది తల్లి, బిడ్డ ఇద్దరి భద్రతకు సంబంధించిన విషయం. గర్భం 34 వారాల కంటే తక్కువ ఉంటే ఇది చెయ్యకూడదు. ప్లాసెంటా కిందకుంది అంటే ప్లాసెంటా ప్రీవియా అని డాక్టర్లు చెప్పినా, ఉమ్మనీరు లీకవుతున్నా లేదా యోనిలో థ్రష్ లేదా హెర్పీస్ లాంటి ఇన్ఫెక్షన్లున్నా దీనికి దూరంగా ఉండాలి. అంతేకాదు, గర్భాశయ ముఖద్వారానికి కుట్లు వేసి ఉన్నా లేదా నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే రిస్క్ ఉన్నా ఈ మసాజ్ అస్సలు చేయకూడదు.
సరే, ఇలాంటి విషయాల చుట్టూ కొన్ని అపోహలు కూడా ఉంటాయి కదా, సో వాటిని పక్కన పెట్టి అసలు నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక పెద్ద అపోహ ఏంటంటే నెయ్యి లేదా ఆముదం తాగితే లోపలంతా జారుడుగా అయ్యి బిడ్డ ఈజీగా బయటికొచ్చేస్తారని. ఇది సైంటిఫిక్గా అసాధ్యం. మనం తాగేది పొట్టలోకి వెళ్తుంది కాని ప్రసవ మార్గంలోకి వెళ్లదు. ముఖ్యంగా ఆముదం తాగడం వల్ల విరేచనాలయ్యి డీహైడ్రేషన్ రావచ్చు. ఇది బిడ్డకు కూడా ప్రమాదం. లూబ్రికేషన్ అనేది బయట నుంచి అప్లై చేసేది, తాగేది కాదు. ఇంకొక భయం, ఇలా మసాజ్ చేస్తే బిడ్డకు తగులుతుందేమో, ఏమైనా హాని అవుతుందేమో అని. అస్సలు భయపడక్కర్లేదు. బిడ్డ గర్భాశయంలో చాలా పైన, ఉమ్మనీటి సంచిలో చాలా సేఫ్గా ఉంటుంది. మనం మసాజ్ చేసేది కేవలం 1–1.5 అంగుళాల లోతు వరకే. దానికి బిడ్డకు అస్సలు సంబంధమే ఉండదు. ఈ నెంబర్ చూడండి, కేవలం 5. అదే మనం కేటాయించాల్సిన సమయం. వారానికి కొన్నిసార్లు, ప్రతిసారీ కేవలం 5 నిమిషాలు. ఇంత చిన్న ప్రయత్నంతో ప్రసవంలో ఆ తర్వాత కూడా ఎంతో మేలు జరగొచ్చు. ఒక్కసారి ఆలోచించండి, వారానికి ఓ 15 నిమిషాలు సమయం కేటాయించడం వల్ల ప్రసవం తర్వాత కోలుకునే విధానం, అంటే సౌకర్యంగా కూర్చోగలగడం, నడవగలగడం, ఇలాంటివన్నీ పూర్తిగా మారే అవకాశముంటే ఆ చిన్న ప్రయత్నం చేయడం విలువైనదే కదా. ప్రసవ ప్రయాణమంతా సుఖంగా సురక్షితంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.